డుమ్మా కొట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కి ఊహించని ఉచ్చులో చిక్కుకున్నారా? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ సిట్ నోటీసులు ఇస్తే ముఖం చాటేశారు. మా జోలికి రారు అన్న ధీమాతో నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ కథ అప్పుడే ఊహించిన మలుపు తిరిగింది. స్పాలో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న భారతీయ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ ఒక్క క్షణంలో లాగేసింది. సుప్రీంకోర్టు మాత్రం ఆ ఇద్దరికి శుక్రవారం వరకు అరెస్ట్ లేదని ఊరటనిచ్చింది. సుప్రీం అండగా ఉందిగా, ఇక మనల్ని కదిలించే ధైర్యం ఎవరికీ లేదు అనుకున్నారేమో ఆ ఇద్దరు. అందుకే నిన్న సిట్ ముందు హాజరయ్యారు. పైకి ధీమాగా కనిపించిన లోపల ఏదో తెలియని గుబులు. నిన్నటి విచారణ అయితే మరీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు ప్రశ్నల వర్షం మధ్యలో కాస్త విరామం ఇచ్చి రేపు కూడా రావాలి అని సిట్ తేల్చి చెప్పింది. ఇవాళ కూడా వచ్చారు. గుండెల్లో దడదడ ఉన్నా పైకి మాత్రం అదే దర్పం. విచారణ మొదలైందో లేదో ఢిల్లీ నుండి పిడుగులాంటి వార్త. సుప్రీంకోర్టు వారి ఆఖరి ఆశాకరణం. ఒక్కసారిగా వారి ఆశలు ఆవిరైపోయాయి. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్టే అంటూ ముఖం చాటేసింది అత్యున్నత న్యాయస్థానం. దర్యాప్తు కీలక దశలో ఉంది, బెయిల్ ఇవ్వడం కుదరదు అని వారి లాయర్లు మొహం మీదే చెప్పేసింది. క్షణం యలహంక అంతా నిశ్శబ్దం. జగన్ మొహం మీద స్పష్టంగా భయం. ఈ రోజు విచారణ తర్వాత ఏం జరుగుతుందో అనే టెన్షన్. జంట కళ్ళలో స్పష్టంగా తాడేపల్లి నుండి బెంగళూరు ప్యాలెస్ వరకు పనులలో గుసగుస. అరెస్ట్ తప్పదా అని. వాళ్ళిద్దరూ సిట్ కార్యాలయం లోపల కొయ్యి బారిపోయి కూర్చుంటే వైసీపీ వర్గాల్లో మాత్రం మరో చర్చ, వీళ్ల తర్వాత ఎవరు అని. ఇంకోవైపు ఈడీ కూడా రంగంలోకి దొక్కడానికి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. లిక్కర్ కేడీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు వేల కోట్ల అక్రమ సంపాదన, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న నేరం ఉచ్చు బిగుసుకుంటోంది. నిన్నటి విచారణ దృశ్యం. సిట్ అధికారులు ఆ ఇద్దరిని 10 గంటలకు పైగా ప్రశ్నలతో నిలదీశారు. వైసీపీ హయాంలో బెనామీల పేర్లతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదంతా ముడుపుల సొమ్ము కాకపోతే ఇంకేంటి అని సూటిగా అడిగారు. అంతా చట్టబద్ధమైందే అయితే రికార్డులు చూపించండి అని గట్టిగా డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వీరు మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారట. ఇప్పుడిప్పుడే రికార్డులు ఎలా ఇస్తాం అంటూ ఎదురు తిరిగారు. అనుమానాస్పదపు లావాదేవీల చిట్టా విప్పినా మాకు సంబంధం లేదు అని బుకాయించారు. వారి ఫోన్లు పరిశీలించిన అధికారులు ఈ రోజు మళ్లీ రమ్మని ఆదేశించారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి కంపెనీల గుట్టు విప్పే ప్రయత్నం చేశారు. ధనంజయ రెడ్డి అక్రమాస్తులపై ఆరా తీశారు. మద్య విధానం వెనుకున్న రహస్యాలు, ముడుపుల వసూళ్లపై సాక్షుల వాంగ్మూలాలతో వారిని ప్రశ్నించారు. ఇప్పుడు ఉత్కంఠ ఒకటే, ఈ రోజు విచారణ ముగిసేసరికి తెర వెనుక ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు బయటికి నవ్వుతూ వస్తారా లేక సిట్ వారిని తమ అదుపులోకి తీసుకుంటుందా వేచి చూడాలి. ఈ రోజు విచారణ జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు. నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై అధికారులతో మంగళవారం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శాఖలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, న్యాక్, సీడాప్, ఓంక్యాప్ విభాగాలు కలిసికట్టుగా పనిచేసి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ను సింగిల్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్ది యువత పరిశ్రమలను అనుసంధానపరిచే విధంగా సమర్థవంతంగా రూపొందించాలన్నారు. నైపుణ్య శిక్షణ, తద్వారా జరిగే ఉద్యోగ కల్పనను రంగాల వారీగా ట్రాక్ చేయాలని చెప్పారు. కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ కేంద్రంగా, చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపొందిస్తాం. గోదావరి జిల్లాలను ఆక్వా హబ్గా మారుస్తాం. అనంతపురం జిల్లాను ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేస్తాం. ప్రకాశం జిల్లాను బయోఫ్యూయల్ హబ్గా మారుస్తాం. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆయా కోర్సుల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ఏపీలో భోగాపురం ఎయిర్పోర్ట్, రాజధాని అమరావతి నిర్మాణం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్లే కలిగే ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఇందులో ముఖ్యంగా న్యాక్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణ రంగ నైపుణ్యాలను అందించే విధంగా కోర్సులు రూపొందించాలని ఆదేశించారు. ఐటీలో వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. భవిష్యత్తులో విమానయాన రంగం, ఆక్వా ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఏసీ మెకానికలు, లిఫ్ట్ ఆపరేటర్లు, సోలార్ టెక్నీషియన్ల కొరత ఉంది. అధికారులు ఆయా రంగాల్లో
ఉద్యోగ ఉపాధి కల్పనపై దృష్టి కేంద్రీకరించాలి. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్ వృత్తి విద్యల బలోపేతానికి పేరెనికగన్న పరిశ్రమల ద్వారా కరికులం రూపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్ అందించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలి. ఇంటర్తో పాటు ఇంజనీరింగ్ కరికులంను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. పాఠశాల మధ్యలోనే చదువు నిలిపివేసిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేసి వారు కోరుకున్న విధంగా నైపుణ్య శిక్షణ అందించే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం మరిన్ని ఉపాధి అవకాశాలు పొందే విధంగా కోర్సులు రూపొందించాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ, వ్యవసాయం, ఇతర వృత్తుల పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలోనే విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించి ఉద్యోగాలు పొందే సామర్థ్యాన్ని పెంపొందించాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రానికి 91 పెద్ద కంపెనీలు రానున్నాయని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షిస్తూ ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటు చేసేలా సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తాయి. రాబోయే 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహ బకాయిలను వెంటనే చెల్లించండి. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ను ఆధునీకరించండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మనమిత్ర యాప్లో అందుబాటులో ఉన్నాయి. నెలాఖరుకు 400 రకాల సేవలు విస్తరించండి. రెవెన్యూ శాఖతో పాటు వివిధ రకాల సేవలు సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రతి సర్టిఫికేట్ బ్లాక్ చైన్, క్యూఆర్ కోడ్తో నిర్ధారించుకునేలా టెక్నాలజీతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్నుల బకాయిల వివరాలు వాట్సాప్లో వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. బకాయిలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్లు పంపేలా చూడాలి. ఆర్టీజీఎస్కు సంబంధించి డేటా పాయింట్లు, కేపీఐలను ఇంటిగ్రేట్ చేయాలి. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సంబంధించి రియల్ టైం సమాచారాన్ని ఆర్టీజీఎస్లో పొందుపరచాలి. సచివాలయం నుంచి గ్రామస్థాయి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను అనుసంధానం చేయండి. తుఫానులు, వరదలు, పిడుగులు పడటం వంటి వాతావరణ సమాచారాన్ని రియల్ టైంలో అందించేలా చర్యలు తీసుకోండి. జూన్ 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయండి. వివిధ శాఖలకు సంబంధించి సమాచారాన్ని అంతటిని ఏకీకృతం చేసి ఒక వెబ్సైట్లో పొందుపరిచి ఏఐ ఎనేబుల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత సరళతరం చేసేలా చర్యలపై చేపట్టాలి. వివిధ రకాల చిరు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి సింగిల్ సర్టిఫికేషన్ ఉండేలా క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనుసంధానించాలి. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల జీవోలు, యాప్లను సింగిల్ ప్లాట్ఫామ్పైకి తెచ్చి ఒకే వెబ్సైట్లో అందుబాటులోకి తేవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.